ఎంతసేపు పడుతుంది? టెంట్ వేయాలంటే గంట సేపు పడుతుంది. పీకాలంటే ఎంత? 10 నిమిషాలు చాలు. సార్ రేపు 8 మందికి వీప్ క్యాటరింగ్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి ఎక్విప్మెంట్ ప్యాక్ చేయండి, లగేజ్ కార్లో పెట్టండి. అదేంటి సార్? ఇట్స్ బీన్ ఆర్డర్. మీరేం కంగారు పడకండి డాక్టర్. నిజమే, మీరేం కంగారు పడకండి. ఈ పిల్ల చచ్చిపోయింది. ఏంటి అలా చూస్తారు? ఈ బురదలో వీళ్ళు ఇన్నాళ్ళు బతకడమే బోనస్. పేడ పురుగులు ఉంటే చూశారు, పుట్టిన పావు గంటలో చచ్చిపోతాయి. అలాంటిది ఇది 10 ఏళ్ళు బతికింది. అదే ఎక్కువ. పోయిన నెలలో ఎంతమంది చచ్చిపోయారా? 25 మంది చచ్చిపోయారు. 26ది ఇంకెందుకు సెలైను తోలా. మొక్కలు రాలిపోతున్నాయి, బిడ్డలు చచ్చిపోతున్నారు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోతున్నాయి. వద్దు వీరా, ఏడ్చుకో. అయ్యా వీరాని ఏడవద్దని చెప్పయ్యా, చెప్పు. ఇక్కడ సెటిల్ అయిపోతారా? కానివ్వండి. ఒక్క అంగుళం బ్యాండేజ్, 1 గ్రామ్ కాటను, 1 చుక్క స్పిరిట్ వీడి మీద వాడినా చంపేస్తాను కొడకలారా. బురదలో పురుగులు రైళ్ళు, సలైన్ దోల, లగేజ్ ప్యాక్ చేసి కార్లో పెట్టుకుని వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారు? వెళ్ళు వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తారా నాకు కొడక? ఎవరా నువ్వు? సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు. ఫ్రీడమ్ ఫైట్. గడ్డం బాణాలు ఉంటాయి. మా తాతకు బాగా ఇష్టం నా పేరు పెట్టేది. నచ్చలేదా? ఏంట్రా, ప్రతి యదవకి నా పేరుతోనే ప్రాబ్లమా?
ఆగిపోయావా? అరు ఏందంటున్నావురా? ఆ గొంతేంటని ఇందాకడి నుంచి నువ్వు అరిచిన అరుపుకి ఎవరిని కొడుతున్నాను ఎందుకు కొడుతున్నాను కూడా తెలియట్లేదు. ఒక్క సెకండ్ లేట్ అంటే కసక్కమని తెగిపోతాడు మేడం. మా అసిస్టీర్ అంటే ఇదేనమాట. మీరందరు కలిసి బాగా ఎంకరేజ్ చేసి నేను వీళ్ళని చంపేసి జంచులు కూడా జైలుకి వెళ్ళిపోతే సేనాధారాలు వచ్చి ప్రసాదాలు పెడతారా? కుర్రాడు వీడికి తెలీదు, పెద్ద ఆడవి నువ్వన్నా చెప్పి దొప్పించుకోవద్దు. వాడు ఎవరు నాకు తెలీదు. చూసుకోలేదు భయ్యా. భయ్యా నువ్వు అన్నట్టు నేను దేవుణ్ణి అయితే వీడిని చంపు వాడిని చంపు అనకూడదు. ఇది ఉందా? ఇది చచ్చింది. దీన్ని బతికించమని అడగాలి. ఓం నమః శివాయ. Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way. Om Namah Shiva Jai Jai Jai, heal the world is all we pray. Save our lives and take our pain away. Jai Jai Jai, swing along and sing the Shiva Shambho all the way. రాజు, నిజంగా నీకు పవర్స్ ఉన్నాయా? ఊరుకో, నీ కూడా అలాగే మైండ్ తొప్పిందా? చచ్చిందని బతికించాను నేను షిర్డీ సాయిబాబానా? అది శ్రోత తప్పింది అంతే. గట్టిగా కుదిపేసాక లేచి ఉంచుంది. ప్రతి వాడు దేవుడు దేవుడు అంటే మోకాళ్ళు ఉనికిపోతున్నాయి, ప్యాంటు తడిసిపోతుంది సుబ్బు. ఇలాగే కంటిన్యూ అయితే ఈ ఊరు కూడా పుట్టపడితే షిర్డీ ఇలాగ అయిపోతుంది. పూలు పడగలు నా ఫోటోలు అమ్మి పారదొప్పుతారు. భయం వేస్తుంది సుబ్బు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజు? వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ దేవుడు 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 అని నెత్తిని పెట్టుకుంటే పుట్టుక్కను మాయమైపోయాడేంటా అని నోటికొచ్చిన బూతులని తిట్టుకుంటారనమాట. పోనీ వెనక్కి వెళ్దామా? గుడి కట్టేస్తారా? చలేస్తుందా? చూసుకోవాలి కదా నాన్న. ఇలాంటి లారీలు వచ్చినప్పుడు షాలో దుప్పుతో ప్లాన్ చేసుకోవాలి. గాలి చూడు, పైన మంచు, నిమోనియా వచ్చేది నువ్వు చిన్నపిల్లవని చెప్పడానికి. కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేస్తున్నావు నాన్న? ఏం చేస్తున్నావు? గడ్డి ఊతున్నావు. ఊతుంటే ఉప్పు ఉప్పు అన్నావు కానీ ఏంటి నీలో ఈ యాంగిల్ కూడా ఉందే? బ్రహ్మం గారు అన్నట్టు కాలం మారిపోవటం అంటే ఇదేనమాట. ఆడాళ్ళే మగాళ్ళే. బాగుంది. అసలు నువ్వు ఈ మూడ్లో ఉన్నావు కాబట్టి ఊరుకున్నావు. అదే నీ కోపం వస్తే ఏ రాయో పెట్టి నా నెత్తి మీద కొట్టి చంపేస్తావే. ఏ క్షణంలో నువ్వు ఎలా ఉంటావో నీకే తెలియనప్పుడు నీ పక్కన ఉన్నప్పుడు నాకేం తెలుస్తుంది? నేను ఇటు మాట్లాడుతున్నా, అటు చూడటం కాదు, ఇటు చూడు.
అసలు నీ ఉద్దేశం అంటే నా పాటికి నేను ఇక్కడ పడుకుంటుంటే ఏ ఉద్దేశంతో వచ్చు, ఏం చేద్దామని వచ్చు, ఏం సాధి ఈ ఉద్దేశంతోనే వచ్చాను. నేను ఇంకా మంచిదాన్ని కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నా.